రామోజీరావు గారి పార్థివ దేహానికి నివాళి అందించారు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ రామోజీరావు గారి పార్థివ దేహానికి నివాళి అందించి మరి ఆయనతో ఉన్నటువంటి తన అనుబంధాన్ని అయితే గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఎంతో చక్కగా తెలుగుదేశం పార్టీ మంచి భారీ విజయం సాధించడంతో మరి తెలుగు రాష్ట్రంలో ఆయనకి సంబంధించిన ఎంతో అద్భుతమైన విషయాలను నమోదు చేసుకుంటూ పవన్ కళ్యాణ్‌కి, చంద్రబాబుకి అందరూ విషెస్ అందిస్తుండగా తెలుగు సినిమా ఇండస్ట్రీ దిగ్గజం రామోజీరావు గారి మరణం అందరినీ షాక్‌కి గురి చేసింది. ఈ సందర్భంగా ప్రస్తుతం ఆయనకి నివాళి అందిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆ తమతో ఉన్నటువంటి ఆ బాండింగ్‌ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. సో, మీడియా మొఘల్ రామోజీరావు గారికి సంబంధించినటువంటి ఈ చరిత్ర అసలు ఉదయించేటువంటి ఒక సూర్యుడి లాంటిదని, తనని హీరోగా పరిచయం చేసినటువంటి ఘనత రామోజీరావు గారికి దక్కిందంటూ చెప్పారు. సో, తిరిగి రానిటువంటి అనంత లోకాలకు ఆయన వెళ్ళిపోయారు. గుండె సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఒక హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున ఉదయం 4:50 తుది శ్వాస విడిచారు. సినీ ఇండస్ట్రీలో అయితే విషాదం నెలకొంది. ఆయన మరణం పట్ల ప్రముఖ రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం మీడియా దిగ్గజానికి ప్రభుత్వం ఇలా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించడం దేశంలోనే ఇదే తొలిసారి. మొత్తానికి ఈ సందర్భంగా ఎంతో అద్భుతమైనటువంటి విషయాలను గుర్తు చేసుకుంటూ ఎంతగానో ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా తన విషయంలో మాత్రం ఆయన ఎంతో విలువలు ఉన్నటువంటి వ్యక్తని జూనియర్ ఎన్టీఆర్ గుర్తు చేసుకుంటూ 'నిన్ను చూడాలని' అనేటువంటి సినిమాతో నన్ను తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది అది రామోజీరావు గారేనని, ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని నేను మర్చిపోలేనంటూ తెలియజేశారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది. ఇతర భాషల్లో సైతం సినిమాల్ని నిర్మించడంలో ఆయన ఎంతో ఇంట్రెస్ట్ చూపించేవారని, ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ నివాళి అందించారు తార.